చివరి కోరిక ధారావాహిక 7వ ఎపిసోడ్. రచన ఎం. బిందుమాధవి. పెళ్లికి వెళ్ళి ఉబ్బిన కళ్లతో చిన్నబుచ్చుకున్న ముఖంతో వచ్చిన సుందరిని చూసిన రజని, ఏం జరిగిందక్కయ్యా? పెళ్లిలో ఎవరైనా ఏమైనా అన్నారా అని అడిగి, అన్నం తిన్నావా అంటూ గబగబా కంచం పెట్టే ప్రయత్నంలో పడింది. విశ్వం రజనీ కూడా ఆ పెళ్లికి వెళ్లవలసిందే. విశ్వం ఆఫీస్లో ఇన్స్పెక్షన్ పని ఉండి వదినగారిని పెళ్లిహాస్ దగ్గర దింపి తను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రజనీకి జ్వరం, తలనొప్పిగా ఉండి ఇంట్లోనే ఉండిపోయింది. రజని ఊరడింపుతో కొంత స్థిమితపడిన సుందరి పెళ్లిలో జరిగింది చెప్పి తన మనసులో కలిగిన సందేహాలని బయటపెట్టింది. రోజులు మారాయి, మారుతున్నాయి, ఇంకా మారతాయి కూడా అక్కయ్యా. రుద్ర విషయంలో జరిగినట్టు ఒక్కోసారి పసిమనసులో పడిన కొన్ని విషబీజాలు అలాగే ఊడిపోతాయి. వీడికి అవి వయసుతో పాటు చెట్టుగా ఎదిగి ఊడలు దిగ్గాయి. నీకు చెప్పేటంతటి దాన్ని కాదు కాని నేను చిన్నప్పుడు నేర్చుకున్న భర్తృహరి సుభాషితంలో ప్రసాహ్య మణిముద్ధరైనా మకరవక్త్ర దంష్ట్రాంతరాత్ సముద్రమపి సంతరేత్ ప్రచల దుర్మిమాలాకులం భుజంగమపి కోపితం శిరసి పుష్పవద్ దారయేత్ నతు ప్రతినివిష్ట మూర్ఖ జైచిత్రామారాదయేత్ అంటే మొసలి కోరల నడుమ ఉండే మణినైనా బలాత్కారంగా పెకలించి వెలికిదీయవచ్చు. చలిస్తూ ఉండే అలలతో వ్యాకులమై భయంకరంగా ఉన్న సముద్రాన్నైనా దాటవచ్చు. కోపంతో బుసకొట్టే పామునైనా పూలదండలతో తలకు చుట్టుకోవచ్చు. కాని మొండిపట్టుపట్టిన మూర్ఖుడి మనస్సును సమాధానపరచటం మాత్రం సాధ్యం కాదు అని. అలాగే తివరి ఇసుమున తైలంబుదీయవచ్చు అనే పద్యం కూడా మూర్ఖులు గురించి స్పష్టంగా చెప్పింది. మన వాడి తీరు చూస్తుంటే నాకీ సుభాషితం గుర్తొచ్చింది. వాడి మూర్ఖత్వాన్ని పట్టించుకోవటం మానేసేయ్. ఇది చెప్పటం తేలికే కాని ప్రయత్నం చేస్తే అసాధ్యం కాదు. వాడు కన్నకొడుకు కాబట్టి నువ్వు అంతగా బాధపడుతున్నావు. నువ్వు బాధపడుతున్నంతకాలం ప్రపంచమూ మనుషులు నిన్ను బాధపెడుతూనే ఉంటారు. అసలు నీకంటూ ఒక వ్యాపకం ఉండాలి. అప్పుడే ఇవన్నీ పట్టించుకోవటం మానేస్తావు. జీవితంలో కొన్నిసార్లు కొన్నిటిని మార్చుకోవాలి, కొన్నిటిని ఓర్చుకోవాలి, కొన్నిటిని మర్చిపోవాలి, కొన్నిటిని అంగీకరించాలి, కొన్నిటిని సర్దుకోవాలి. అప్పుడే ప్రశాంతత మిగులుతుంది అంటారు పెద్దలు.